జరిగేదంతా మంచికనే నువ్వు పాట పాడుకునేస్తే సరిపోతుంది. కానీ మంచి జరిగితే మంచి అనుకుంటాం, కానీ మంచి జరగకపోయినా మంచి అని ఎట్లా అంటాం? ఇప్పుడు తాజా పరిణామం అట్లాంటిదే. ఏదైతే ఇవాళ రాసినటువంటిది ఈనాడు కానీ జ్యోతి కానీ రాసినటువంటిది చంద్రబాబు గారు ఆలోచించాలి. ఇప్పుడు ఈనాడు జ్యోతిలో వార్త వస్తే మామూలుగా ఇప్పుడు ఏ పేపర్లోనో ఏ టీవీలో వస్తే అది వాడి సొంతమయ్యా, అది ఊహాజనితంగా రాసినా లేదా వ్యతిరేకంగా రాసినా అవసరమైతే ఖండిస్తాం, ప్రకటనిస్తాం, లేదంటే అది ఫేక్ న్యూస్ అంటాం, ఇట్లా నడుస్తుంది. కానీ ఈనాడు జ్యోతిలో వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వాయిస్ కిందనే ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వాయిస్గా కూడా కాదు, తెలుగుదేశం వాయిస్గానే ఫీల్ అవుతున్నారు. దాన్నే అసలు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా భావిస్తున్నారు ఈ రెండు పత్రికలు. అందులో నాగబాబుకి సంబంధించి వచ్చినటువంటి వార్త, ఒకళ్ళేమో నామినేటెడ్ పదవి ఇస్తున్నారని చైర్మన్ పదవి, ఇంకొకళ్ళేమో ఎంపీ పదవి ఇస్తున్నారు రాజ్యసభని. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సరే, ఈలోపు జనసేన వచ్చేటప్పటికి లేదు ఆయనే ఎమ్మెల్సీ క్యాండిడేట్ అని ప్రకటించింది. అంటే అసలు ఈ చిచ్చు రేపే ప్రయత్నం చేసింది వాళ్ళ, లేదు వాళ్ళకి అట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎవరన్నా రాయించారా, దానివల్ల ఒరిగింది ఏంటి? ఇంకోటి, ఇట్లాంటి వార్తలు వాళ్ళ దాంట్లో వచ్చే వార్తని తెలుగుదేశం అధీకృతం కింద చూస్తారు. కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో జాగ్రత్త వహించాల్సిన బాధ్యత చంద్రబాబు గారిది.